ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యానా అనిపించింది ఇది టేస్ట్ చేశాక. అదేంటంటే కరివేపాకు కారం. రెగ్యులర్గా కారప్పొడి తిన్నాను, కానీ కరివేపాకు కారం ఇదే ఫస్ట్ టైం చేయడం. కరివేపాకులో ఐరన్, కాల్షియం, విటమిన్స్ ఉంటాయి. హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. రెగ్యులర్గా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు కారాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. కరివేపాకుని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఎండుమిర్చిని తుంచుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లో తీసుకొని 1 స్పూను జీలకర్ర వేసుకొని జీలకర్రను కూడా వేయించుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు కొంచెం, తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి. కొంచెం గ్రైండ్ అయ్యాక వెల్లుల్లి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అంతే, రెడీ అవుతుంది కరివేపాకు కారం.